బస్ ఈరోజు రేస్ అయితే చాలా అంటే చాలా టఫ్గా జరిగిందన్న. సో మన వైజాగ్ వాళ్ళు టోటల్గా 3 క్లబ్స్ కదా, WPS ఒకటి, VPSS ఒకటి, VRPSS ఒకటి, టోటల్గా 3 క్లబ్స్ కూడా కంబైన్గా రిలీజ్ చేస్తారనమాట. కంబైన్గా అంటే ఓపెన్ రేస్ టైప్ అనమాట. ఓపెన్ రేస్ టైప్ అని కాదు, ఓపెన్ రేస్ అనమాట. ఓపెన్ రేస్ అంటే ఏంటనంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ కూడా అట్ ఏ టైం ఒకేసారి రిలీజ్ చేస్తారు బర్డ్స్ అయితే. సో రిలీజ్ చేస్తే ఎవరిదైతే స్పీడ్గా వచ్చినప్పటికీ దగ్గరింటోళ్ళకి ఎలాగో స్పీడ్గా వచ్చేస్తాయి బర్డ్స్, కాబట్టి దూరం ఇంటోళ్ళకి స్లోగా వస్తాయి, కాబట్టి వాటికి వచ్చిన వెలాసిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్లో డైరెక్ట్గా అది వెలాసిటీస్ చూపిస్తుంది. పలానా నాకైతే ఒక 800-700 వచ్చింది అనుకోండి, వేరే ఆయనకి 650-700 వచ్చింది అనుకోండి, నా 701 వచ్చింది అనుకోండి, నాది ఫస్ట్ వచ్చినట్లు అనమాట, ఆయనది స్లో వచ్చినట్లు. ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ బట్టి అంటే ఇంటికి ఎవరింటికి పవర్ ముందు వస్తుంది అనేది కన్సిడర్ చేస్తే తక్కువ దూరం ఉన్నోళ్ళు అయితే బర్డ్స్ అయితే త్వరగా ఇంటికి వచ్చేస్తాయి కదా, అలా అన్నమాట. అందుకని చెప్పి వెలాసిటీస్తో ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ రేస్లో కూడా అలాగే కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈరోజు 180+ బర్డ్స్ అయితే మన క్లబ్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన క్లబ్లో కాదు, మన వైజాగ్ టోటల్గా ఓపెన్ రేస్లో 180+ పావురాలు రిలీజ్ చేస్తే ఇప్పటికీ టోటల్గా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది లేండి. టైం కూడా 6 అయిపోతుంది, చీకటి పడిపోయింది, ఆల్మోస్ట్ చాలా వరకు చీకటి కూడా పడిపోయింది. బర్డ్స్ అయితే ఇప్పుడు వస్తే ఒకటో రెండో రావచ్చు. 40 పావురాలు వచ్చాయి మొత్తం, పెద్ద ఫ్యాన్సీస్, చిన్న ఫ్యాన్సీస్ అందరివి కలుపుకొని 40 పావురాలు వచ్చాయి. కేవలం 40 వచ్చాయి, రిమైనింగ్ 140 పావురాలు బయట ఉండిపోయి. సో క్లబ్లో అన్న వాళ్ళు చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పటి వరకు 500 వరకు ఏవైతే చాలా స్పీడ్గా వచ్చి ఏటేట్లకి అయితే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ స్లో డౌన్ అయిపోయాయంట. ఇప్పుడు ఏవేవైతే బిఫోర్ ఇప్పటి వరకు 500 వరకు ఏవేవైతే లేట్గా వచ్చేవో అవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్లేస్మెంట్లు తీసుకున్నాయన్నమాట. సో అలా అయితే అందులోన మన బర్డ్ అయితే కేవలం ఒక్క పావురం వచ్చింది. పావు తక్కువ 1 గంట ఆ టైం పీరియడ్లో వచ్చింది. సో వచ్చిన ఒక పావురానికి కూడా క్లబ్లో అయితే 13th ప్లేస్. క్లబ్లో మొత్తం 30 ప్లేసులు ఇచ్చారు. 103 పావురాలు ఉన్నాయి మన క్లబ్లో. 103 పావురాల్లో మంది 13వ పావురం అనమాట. 13వ ప్లేస్మెంట్ వచ్చింది మన బర్డ్కి. సో టోటల్గా 30 ప్లేస్మెంట్స్ ఇస్తే అందులో 13th ప్లేస్ మనది. సో వైజాగ్లో ఫుల్ మొత్తం ఓపెన్ రేస్లో అయితే మనకి 14th ప్లేస్ వచ్చింది. అందులో 40 ప్లేస్మెంట్స్ ఇస్తే అందులో 14th ప్లేస్ వచ్చిందన్న. నా వరకు అయితే నేనైతే సాటిస్ఫై, హ్యాపీ. బట్ ఒక్క బర్డే వచ్చింది, అది ఒకటే చిన్న బాధాకరమైన విషయం. బట్ అనుకోవడానికి కూడా ఏం లేదులేండి, ఎందుకంటే 20 పావురాలు వేసిన వాళ్ళకే 15 పావురాలు మిస్సింగ్, 14 పావురాలు మిస్సింగ్, అలా అనమాట. చాలా మిస్సింగ్లు అయితే ఉన్నాయి. అండ్ మిస్సింగ్ అంటే ఏం కాదన్నా, వస్తాయి, బట్ లేట్ రిటర్న్స్ వస్తాయి అనమాట. సో మనమైతే 11 బర్డ్స్ ఇస్తే 10 బర్డ్స్ ఇంకా రావాల్సి ఉంది. 1 బర్డ్ అయితే ప్రెజెంట్ అయితే ఇంటికి రావటం జరిగింది. సో నేను అదే అనమాట. ఇంకోటి ఏంటంటే గ్రేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, మన కర్నూలులో మునీర్ అని ఒక ఆయన ఉన్నారు, ఒక ఫ్యాన్సీయర్. ఆయన అయితే పావురాన్ని 6 గంటలకైతే దించడం జరిగింది. ఆయన పావురాన్ని 6 గంటలకు దించితే మన వైజాగ్లో మేము కూడా ఉన్నామంటూ శివ అనే ఒక ఫ్యాన్సీర్ ఉన్నారనమాట. ఆయన బర్డ్ని అయితే 8 గంటలకు, కరెక్ట్గా 8 గంటలు అనుకుంటా నాకు తెలిసి, 8 గంటలకి ఆయన బర్డ్ అయితే దించడం జరిగింది. సో 2 బర్డ్స్కి కూడా అంటే కర్నూలుతో పోటీగా మన వాళ్ళు కూడా చాలా గట్టిగా చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా మాకు మైనస్లు ఏంటంటే ఫారెస్ట్ ఏరియా కొంచెం, అది కాకుండా కొత్త ట్రాక్లు వెళ్ళి మన బర్డ్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి మన బర్డ్ అంటే శివకుమార్ అనే ఒక ఫ్యాన్సీర్ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను శివకుమార్ ఆయన అని చెప్పేసి. ఒక బాస్కెటింగ్ స్పాట్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది, 4 నిమిషాల వీడియో. అందులో నేనైతే చూపించడం జరిగింది. ఆయన బర్డ్ అయితే ప్రెజెంట్ ఫస్ట్ బర్డ్ అయింది ఆన్ డే పడిపోయిందన్న. మార్నింగ్ 7 గంటలకు రిలీజ్ చేస్తే సాయంత్రం 8 గంటలకు పడిపోయింది. 13 గంటల టైం తీసుకుంది. బట్ బర్డ్ అయితే మాత్రం ఆన్ డే పడింది కదా, అది గ్రేటెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. బర్డ్ని అయితే ఖచ్చితంగా పొగడాల్సిందే, ఎందుకంటే అంత గ్రేట్గా వచ్చింది బర్డ్. నైట్ టైం 8 అప్పుడు అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు చూసే టైం, ఈ వీడియో చూసే టైం ఐ థింక్ చాలా తక్కువే అయ్యి ఉంటుంది. సో 8 టైం అప్పుడు అంటే దాన్ని బట్టి మీరు చీకటి ఎంత ఘోరంగా ఉంటుంది, అయినా అది బర్డ్ ఫ్లై చేసుకొని వచ్చింది అంటే ఎంత గ్రేట్ అనేది మీకే అర్థమై ఉండాలి.
సో ఈరోజు అయితే ఆయనవి అయితే టోటల్గా 3 రావడం జరిగింది. మరి ఆయన ఎన్ని బర్డ్స్ వేసారో మనకు తెలియదు. టోటల్గా ఆయన బర్డ్స్ అయితే 4 రావడం జరిగింది. తర్వాత మన క్లబ్లో చెప్పా కదా, మన క్లబ్లో 3 ఫ్యాన్సీస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా రిమైనింగ్ కూడా బాగానే వచ్చినట్లున్నాయి. బట్ నేను అంత చెక్ చేయలేదు. ఆ 3 ఫ్యాన్సీస్ కూడా ఒకరివి 6 వచ్చాయి, ఒకరివి 7 వచ్చాయి, ఒకరివి 8 వచ్చాయి. గంగు అని ఆ అన్నవి 6 వచ్చినట్లున్నాయి. తర్వాత ఐ థింక్ తరుణ్ అన్నవి 7 వచ్చినట్లున్నాయి. తర్వాత రవి అన్నవి 8 వచ్చినట్లున్నాయి. తర్వాత వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా మన ఫ్రెండ్ ధనుష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తనైతే 2nd ప్లేస్ 6th ప్లేస్ తీసుకున్నాడు అనమాట. నేను బాస్కెటింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నేను పడుకున్నాను ఆ రోజు నైట్. మరుసటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఇద్దరం పట్టుకుని వెళ్ళి బర్డ్స్ ఇచ్చాము. అందులో 7 బర్డ్స్ ఇస్తే 7 బర్డ్స్లో 2 బర్డ్స్ అయితే ఒకటి 2nd ప్లేస్ తీసుకుంది, ఒకటైతే నాలాగే తన కూడా అనమాట. తన కూడా ఇంకా నా మీద చాలా తక్కువ పవర్లతో 16-17 పవర్లతో స్టార్ట్ చేశాడు రేస్. సో ఇప్పుడు రిమైనింగ్ 7 బర్డ్స్ పెడితే 7 2 బర్డ్స్ అయితే 2nd ప్లేస్ ఒకటి, 6th ప్లేస్ ఆర్ 7th ప్లేస్ ఒకటి తీసుకుంది. చాలా బాగా తీసుకుంది. కంగ్రాట్స్ ధనుష్. సో అది గైస్ వీడియో అయితే మన బర్డ్ అయితే ఒక్క బర్డ్ మాత్రమే రావడం జరిగింది. అది కూడా షార్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి షార్ట్ వీడియోకి వెళ్ళి విజిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా అప్డేట్ అయితే ప్రెజెంట్ ఏం లేదు కాబట్టి నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఇంకా బర్డ్స్ అయితే ఏమీ రాలేదు కాబట్టి ఇంకా చెప్పడానికి లేదు, ఏం చేయడానికి లేదు. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. రేపు కుదిరినంత వరకు రేపు అట్లీస్ట్ ఒక 4 to 5 బర్డ్స్ అయినా రావాల్సి ఉంది. ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకపోతే మాత్రం బొర్రలో పడతాం, మనం ఇంకా చాలా లాస్ అవుతాం. ఎందుకంటే బర్డ్స్ మనకు ఉంటేనే కదా 1000కి అయితే వెళ్ళడం జరుగుద్ది. బట్ నేను మీకు ముందుగానే ఒక మాట ఇస్తున్నా, ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన బర్డ్ అయితే 1000కి అయితే 100 out of 200% ఖచ్చితంగా వెళ్తుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను వచ్చిన ఒక పవర్ అయితే. సో రేపు ఎల్లుండు ఏది కాదన్నా 3, 4, 5, 6 1 వీక్ వరకు కూడా బర్డ్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. బట్ అంత టైం కూడా మనకు అవసరం లేదని నేను అనుకున్నా. మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసుకుంటాయి బర్డ్స్ అయితే. ఎందుకంటే డార్క్ గ్రేజ్లు ఉంది కదా, డార్క్ గ్రేజ్లో ఒకటి చాలా మంచిది. తర్వాత చిట్టుముక్కు చక్కర అని అంటారు కదా, 3rd బర్డ్, మొన్న 500లో 3rd బర్డ్. సో అది కూడా చాలా మంచి బర్డ్, లాంగ్ బర్డ్ అది కూడా. సో అవి ప్రాణాలతో ఉండాలి కానీ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చి మన డర్బీ మేల్స్ ఉన్నాయి కదా, డర్బీ మేల్ ఒకటి గంగన్న దగ్గర ఒకటి ట్రాప్ అయింది కదా, ఆ 2 బర్డ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. అక్కడికి 4 బర్డ్స్ అయినాయి కదా, 4 to 5 బర్డ్స్ 4 బర్డ్స్ అయినాయి కదా. ఇంకొక 2 బర్డ్స్ ఉన్నాయి. టోటల్గా ఆ 2 బర్డ్స్ కూడా ఐ థింక్ మిలీ ఒకటిని, తర్వాత దాంతో ఫుల్ సిస్టర్ ఒకటి ఎగ్ పెడుతుందని చెప్పి అన్నా కదా, అది ఒకటి. ఈ 2 కూడా రావాల్సి ఉన్నాయి. సో నాకైతే మంచి నమ్మకమే, 6 బర్డ్స్ మీద మంచి నమ్మకమే. కుదిరితే ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చు, 6 ఒకటి మిస్ అవ్వచ్చు, కానీ బర్డ్స్ అయితే మాత్రం రావడం పక్కా అని నేనైతే అనుకుంటున్నాను. సో బర్డ్స్ వచ్చేటంత వరకు వెయిట్ చేయడం తప్పితే మనం చేయడానికి అయితే ఏం లేదు. చెప్పా కదా ఆల్రెడీ, గాల్లోకి వెళ్ళిన తర్వాత బర్డ్ అయితే మనది కాదు అని చెప్పి. అది కాకుండా మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉండొచ్చు, ఒక ఐ థింక్ ఎక్కడ ఆ రోజు ప్రకాశం డిస్ట్రిక్ట్, ఐ థింక్ ప్రకాశంలో చూసారు కదా, నేను మొన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసే ఉండొచ్చు, పెట్రోల్ బంక్ పక్కన అక్కడ పైన టవర్ పైన పెట్రోల్ బంక్ HP టవర్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ టవర్ పైన చాలా బర్డ్స్. తర్వాత పక్కన పెద్ద ఫ్లెక్సీలు కడితే అక్కడ చాలా బర్డ్స్ ఇలా డ్రాప్ అవుట్ అయితే దిగిపోవడం అయితే జరిగింది. సో అలా దిగుతూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా టెంపరేచర్ కూడా మనకు సహకరించలేదు. 33 టెంపరేచర్ అయితే ఈరోజు ఉంది. సో కొంచెం హై అనే చెప్పుకోవాలి. సో అవన్నిటిని తట్టుకొని రావాలి కాబట్టి బర్డ్ ఈరోజు కూడా రాలేకపోయింది. రేపు చూద్దాం, కొంచెం ముందుకు వస్తాయి కదా, ఈరోజు అయితే ఎంతో కొంత ముందుకు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో రేపైతే చాలా వరకు బర్డ్స్, వైజాగ్ వాళ్ళందరూ బర్డ్స్ కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ రేపైతే హెవీగా ఉన్నాయని అనుకుంటున్నాను. బై ఛాన్స్ మన బర్డ్స్ ఒక 2-3 కంటే ఎక్కువ వచ్చినట్లయితే నేను వీడియో అయితే చేస్తా. ఎస్పెషల్లీ షార్ట్ వీడియోస్ అయితే మీరు చెక్ చేయండి. బై ఛాన్స్ నేను లాంగ్ వీడియో పెట్టకపోయినా షార్ట్ వీడియో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా సెపరేట్గా బర్డ్స్ తాలూకు వీడియోస్ అయితే నేను లిబరేట్ అయితే చేస్తాను, రిలీజ్ అయితే చేస్తాను. సో బర్డ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా మన షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు డైరెక్ట్గా బర్డ్ వచ్చిన వెంటనే నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి 1-2 గంటల గ్యాప్లో. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సురేష్ అన్న ఏమన్నా అప్డేట్ అవ్వలేదు అని మాత్రం దయచేసి అడగొద్దు. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. లవ్ యూ ఆల్. టాటా బై బై. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళు, ఇప్పటివరకు చూడకుండా సైడ్కి వెళ్ళిపోయారు కదా, అలాంటి వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను. లవ్ యూ ఆల్. టాటా బై బై. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ అయితే వేసుకోండి. లవ్ యూ ఆల్.